ఏలూరు నగరంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఏలూరు డెవలప్మెంట్ చైర్మన్ మేథరా అజయ్ బాబు, కాలేజీ ప్రిన్సిపల్ ఏ రాజకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు ముందుగా విద్యార్థుల చేత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేయించారు. తదనంతరం పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ న్యాయం జరిగేలా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పొందుపరుచుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగంలో అందరూ సమానమే అనే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన న్యాయాన్ని అందిస్తోందని వారు తెలియజేశారు. మాట్లాడుకోవడానికి ఉపయోగపడే రాజ్యాంగం ఆచరించడానికి సంబంధించిన గ్రంథం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అందరం రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవాలి. గిరిజనులు, మట్టి పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కార్మికులు, బండ పని చేసేవాళ్ళు, వాళ్ళకి రాజ్యాంగం తెలియలేదు అంటే బతకడానికి ఏమీ ఆటంకం లేదు. కానీ చదువుకున్న వాళ్ళం రాజ్యాంగం తెలుసుకోకపోతే మనకి చదువు లేని వాళ్ళకి తేడా లేదు అనేది ఒకటి మీరు గుర్తించమని కోరుతా ఉన్నాను. రెండోది ఏంటంటే, మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం 4 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం, ఒకటి శాసన నిర్మాణ శాఖ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి వీళ్ళందరూ. మూడోది కార్యనిర్వాహక శాఖ, రాష్ట్రపతి, గవర్నరు, కలెక్టరు, ఐఏఎస్లు, పంచాయతీ దాకా, మున్సిపాలిటీ దాకా ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు, సైన్యం, ఇదంతా యంత్రాంగం అంటాం. నాలుగోది న్యాయశాఖ. దీంట్లో ఏది ఎక్కువ చెప్పండి ఎవరైనా? ఏది సుప్రీం? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వాళ్ళు ఎక్కువ, కోర్టు ఎక్కువ, యంత్రాంగం ఎక్కువ, రాజ్యాంగం ఎక్కువ? ఏంటి? రాజ్యాంగం ఎక్కువ. కరెక్ట్. అంటే ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, పార్లమెంట్ అయినా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. జ్యోతిరావు పూలే దంపతులు పడిపెట్టే వరకు లేదు. స్వాతంత్రం రాయిస్తూ చూస్తుంది. ఎందుకు ఈ రాజ్యాంగం మనకి ఈ దేశానికి అవసరం అంటే, మానవుని యొక్క జీవితంలో సామాజికంగా తన మార్పుకి, తనకి అవకాశాలకి అన్నిటికీ రాజ్యాంగం చాలా అవసరం. ఒక నిర్మాణాత్మకమైన అంశమే భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ముందు ఏం జరిగిందంటే, పూర్వం మన దేశాన్ని రాజులు పరిపాలించేవాళ్ళు, రాచరిక పరిపాలన ఉండేవాళ్ళు. అప్పుడు రాజుల యొక్క శాస్త్రాలు మన దేశంలో అమలయ్యేవి. రాజు ఏం చెప్తే అదే శాస్త్రం. వీడు తలగా తీశారంటే తల తీసేయాలి, వీడి ఊరి నుంచి వెలేస్తున్నాం అంటే వెలేసేయాలి, వీడు చెరసాలను వేయమని చెప్తే చెరసాలు వేయాలి. రాజుల నియంత్రిత పరిపాలన. ఒక్కడే రాజు ఉంటాడు, రాజు చెప్పింది శాస్త్రం, దాన్నే శిలాశాస్త్రాలు అంటారు. ఇది అయిన తర్వాత రాజుల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపార రీతిగా భారతదేశానికి అడుగుపెట్టారు. వ్యాపారాల నిమిత్తం దాదాపు 200 సంవత్సరాలు ఈ దేశంలో వాళ్ళు పరిపాలించారు. వారు కూడా చట్టాలు అమలుపరిచారు. బ్రిటిష్ చట్టాల ద్వారా మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకప్పుడు రాజుల పరిపాలనలో మలిగారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ యొక్క చట్టాల్లో మనం నమిలిపోయాం. ఈ చట్టాలు అంతకుముందు ప్రజలు ఎలా జీవించారు, ఈ రాజ్యాంగం రాకముందు మన ప్రజలు ఎలా జీవించారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలకు ఎక్కడ కూడా రాజ్యాంగం ముందు రాజుల పరిపాలన కూడా, బ్రిటిష్ పరిపాలన కూడా ఎక్కడ స్వేచ్ఛ లేదు. పూర్వం ఆడపిల్లలు చదువుకుంటే ఇష్టం అని చెప్పేవాళ్ళు, వాళ్ళు చదవకూడదని చెప్పేవాళ్ళు, ఇంటికే పరిమితం అనేవాళ్ళు, బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. పూర్వం బాల్య వివాహాలు ఉండేవి. పూర్వం పిల్లలకి, ఆడపిల్లలకి 9 సంవత్సరాలు, 8, 10 సంవత్సరాల పిల్లలు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. కుర్రోడికి 10 సంవత్సరాలు బాబు కానీ ఉన్నాడు అనుకోండి, బాబు చచ్చిపోయాడు అనుకోండి, ఈ పాప ఎదురాలుగా తెల్లచీర కట్టి ఇంట్లోని గుండె గీసి ఇంట్లోనే ఉంచేవాడు. అటువంటి సాంప్రదాయాలు, అటువంటి కట్టుబాట్లు ఆ రోజు ఉండేవి. అలాగే ఎస్సీ